గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ శ్రీ వెంకటేశ్వరరావుకి, అదేవిధంగా సోదరుడు శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు, సోదరుడు రామకృష్ణ గారు, అదేవిధంగా అమ్మాయి చౌదరి గారు, ఇక్కడ వచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలకి, మరి అదేవిధంగా ఈ బాబా గారి మీద అభిమానంతో వచ్చేసిన సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తాను. నేను గత 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఎవరిని కూడా పాలిటిక్స్లో ఎంతవరకు ఎంటర్టైన్ చేయలేదు. గుడి ప్రోగ్రాంలో కూడా నేను ఒక్కడే ఉన్నాను. ఇది గుడి అనేది సమాజానికి సంబంధించిన వ్యక్తిగత పని. ఫస్ట్ టైం మా అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చానంటే, పాత్రరావు వస్తే ఇంకా 5 ఏళ్ళు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా, ఒక రోజు ఉంటాడో తెలియదు. కనీసం నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి తెలియాలి. వాళ్ళు మాట్లాడాలని ఉద్దేశం, అసలు మాట్లాడడం అనేది అలవాటు కాకపోతే చాలా కష్టం. తండ్రి సంపాదిస్తే కొడుకులు చాలా మంది పోగొట్టే వాళ్ళు ఉంటారు, దాన్ని డబల్ చేసేవాళ్ళు ఉంటారు, ఉన్న పేరుకి డబల్ చేసేవాళ్ళు ఉంటారు, చెడగొట్టేవాళ్ళు. కానీ ఈ సమాజంలో మన పిల్లలకి ఏమి నేర్పాలనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు కంటే కూడా సంస్కృతి, సంస్కారం నేర్పాలి. అందుకనే నేను అన్నిటికంటే ముఖ్యంగా టెంపుల్ కావచ్చు, గోశాల కావచ్చు, వడ్లపూడి గ్రామం మీద, ఈ గ్రామంలో పుట్టినాను. ముఖ్యంగా మనం ఈ మంగళగిరి ప్రాంతంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. పక్కన గుంటూరు, పక్కన విజయవాడ. నేను దేశం తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను. మరి అనంతపురం లాంటి ప్లేస్లో అయితే ఇప్పుడైతే డెవలప్మెంట్, కానీ మొదటి తాగడానికి నీళ్లు కూడా ఉన్నాయి కదా, వర్షాభావం తక్కువ. మరి అటువంటి ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో ఒక సాయిబాబా టెంపుల్ గత 20 సంవత్సరాలు నుంచి చేస్తున్నామంటే, గ్రామస్తులు, ఎంతోమంది ఎన్ఆర్ఐలు, వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న అందరూ సహకారంతోనే ఫిబ్రవరి 3న వార్షికోత్సవం జరుగుతూ ఉంది. దీనికి అందరూ రావాలని ఉద్దేశం రోజుల్లో పత్రికా వేసి ఏర్పాటు చేయడం. కాకపోతే 2-3 విషయాలు మీతో పాల్గొంచుకోండి ఈ సందర్భంగా. ఎందుకంటే ఒకప్పుడు మంగళగిరి, ఒకప్పుడు